స్పీకర్ గారు పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడి బీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతం మీద వాళ్ళ నాయకులను దోలుకొని వచ్చి చుట్టూ మనుషులను పెట్టి లోపలికి పోయి విడ్రా చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళేమో మా కార్యకర్తలు నాయకులు పోతామంటేనేమో అభ్యర్థులు తప్ప లోపలికి ఒక్కరు కూడా పోకూడదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దగ్గరుండి పోలీసు వాళ్ళ దగ్గరుండి అభ్యర్థి కాదు వెనక నలుగురిని కూడా లోపలికి పంపిస్తా ఉన్నారు. ఇక ఇట్లా జరుగుతున్నదంటే ఇక ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం ఉందా, సచ్చిందా, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? స్పీకర్ గారు మరి మీ కుటుంబ సభ్యులను పెట్టుకున్నాడు ఎందుకు? ఇక మొత్తము 34 వార్డులు మొత్తము ఏకగ్రీవం చేపించుకొని ఆయన ఇక మరి ఇక వేరే ఎవ్వరు పోటీలో ఉండొద్దు. నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ పార్టీ కూడా పోటీలో ఉండొద్దు. ఇక నా బిడ్డ ఒకటే కావాలా, మిగతాలు గంగల పోయినా పర్వాలేదు. పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు తప్పులు చేసుకుంటూ వత్తాసు పాడుకుంటూ ఈ గవర్నమెంట్ కు మీరు వత్తాసు పాడుకుంటుంటే రాబోయే రోజుల లోపల ఏ పోలీస్ అధికారిని కూడా మేము కూడా వదలం. మేము కూడా అన్ని రాసి పెట్టుకుంటాము. బుక్కులు